కొంతమంది నాయకులు ఈ 5 సంవత్సరాలు నన్ను ఉపయోగించుకొని నా దగ్గర పనులు చేసుకొని ఈ రోజు ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బు చూసి కొంతమంది నాయకులు ఈ నియోజకవర్గంలో అమ్ముడు పోయినారు. మీ అందరికీ ఒక్క మాట ఇస్తున్నాను, ఉండన్నా. రామలింగేశ్వర స్వామి అమ్మవారి సన్నిధిలో ఒక్క మాట ఇస్తున్నా, ప్రమాణం చేసి చెప్తున్నా స్వామి అమ్మవార్ల మీద, ఈ 5 సంవత్సరాలు నా దగ్గర పనులు చేయించుకొని డబ్బు సంపాదించుకొని ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బుకి అమ్ముడు పోయిన నాయకుల్ని భవిష్యత్తులో దగ్గరకు రానివ్వను. నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, మనకు అసలు అవసరం లేదు. కొంతమంది ఒత్తిడి తెచ్చి నా మీద వాళ్ళని మన పార్టీలోకి తీసుకొచ్చారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను నమ్మాను, మోసపోయాను, తప్పు చేశాను. భవిష్యత్తులో ఇంకా తప్పు చెయ్యను. ఆ వెధవలు వస్తామన్నా మెడబెట్టి బయటకు నెడతాను. నాకు సాయన్నకి మీరున్నారు చాలు, మిమ్మల్ని నమ్ముకుంటా. భవిష్యత్తులో ఏ తప్పు కూడా చేయను, ఏ పొరపాటు కూడా చేయను. నేను ఏదైనా ఈ 5 సంవత్సరాల్లో పొరపాటు తప్పు చేశాను అని అంటే ఆ వెధవల్ని పార్టీలోకి చేర్చుకోవడమే, ఇంకెప్పుడు కూడా దగ్గరకు రానివ్వను. విజయసాయి సమక్షంలోనే చెప్తున్నా, స్వామి అమ్మవారి సమక్షంలో చెప్తున్నా, మనకు అవసరం లేదు. అసలైన నాయకులు కార్యకర్తలు నా దగ్గర ఉన్నారు. నా తప్పు క్షమించండి, భవిష్యత్తులో ఇంకా చేయను. ఎంత పెద్ద కోటీశ్వర్లు వచ్చినా నన్ను గాని విజయసాయి రెడ్డి అన్నను గాని జగన్మోహన్ రెడ్డి గారిని గాని ఎవరు ఏమి చేయలేరు. మీ అందరి ఆశీర్వాదం నాకు సాయన్నకి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు